ఈరోజు మనం ఈ వీడియోలో మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు దానికి ఒక బ్రాండ్ అని మనం డిసైడ్ చేసుకుంటాం. ఆ బ్రాండ్‌ని మనం రిజిస్టర్ చేసుకోవాలంటే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకుంటాం. అది మనకు రిజిస్ట్రేషన్ కావాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ టిప్స్ ఏందో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి ఈ ట్రేడ్ మార్క్ అనేది రిజిస్టర్డ్ మనం చేసుకోవాలంటే కంపల్సరీ మనం ఫస్ట్ టిప్ వచ్చేసి ఏందంటే యూనిక్ నేమ్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే సిమిలర్‌గా అంటే సేమ్ నేమ్‌కి ఒక 2, 3 అక్షరాలు యాడ్ చేసుకోవడము. సో, ఇట్లా దాన్ని మోడిఫికేషన్ చేసి చేంజెస్ అది చేసుకొని మన బ్రాండ్‌లా క్రియేట్ చేసుకుంటాం. దాన్ని సిమిలర్ అంటారు. సో, అలా కూడా మనము బ్రాండ్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోకూడదు. సో, ఇలా చేసుకుంటే మనకు ట్రేడ్ మార్క్ నుంచి మనకు అబ్జెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి ఏందంటే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఏదైతే మనం తీసుకుంటున్నామో ఆ నేమ్ వచ్చేసి సిమిలర్‌గా లేకున్నా గానీ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉన్నా కూడా మనకు అబ్జెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ థర్డ్ టిప్ మనం కంపల్సరీ పాటించాలి. నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఏంటంటే కామన్ వర్డ్ అయి ఉండకూడదు. ఫిఫ్త్ టిప్ ఇంకోటి ముఖ్యంగా ఏంటిదంటే ఎవరికంటే వాళ్ళకి మనం ట్రేడ్ మార్క్ అప్లికేషన్ ఇస్తే కంపల్సరీ మనకు అది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మరియు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ మనకు గైడెన్స్ లేకుండా ఇట్లా రిజిస్ట్రేషన్ మనం అప్లికేషన్ చేసుకుంటే అబ్జెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరియు వాటికి రిప్లేస్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్‌కి మనము పెట్టే డబ్బులు లక్షల్లో ఉంటాయి. సో, అవి మనం ఆలోచించుకొని మనం ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఉన్న అప్లికేషన్ చేసుకోవాలి. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది కదా అని చేసి అప్లికేషన్ చేస్తే అబ్జెక్షన్, ఇయర్ రింగ్ నెక్స్ట్ నోటీసులు రావడం జరుగుతుంది. సో, ఇది మనం ట్రేడ్ మార్క్ గైడెన్స్ తీసుకొని మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మా లైసెన్స్ రాష్ట్రం నుంచి మనము ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మరియు ఆల్ ఓవర్ ఇండియా మనం ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మీకు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ గైడెన్స్ గాని మరియు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్‌కి కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. థాంక్ యూ.